హలో ఫ్రెండ్స్, బంగ్లాదేశ్ కూడా దాని నుంచి తప్పించుకోలేని విధంగా భారతదేశం అటువంటి ఉక్కిరిబిక్కిరిని విధించింది. మరియు మహమ్మద్ యూనస్ స్వయంగా భారతదేశం యొక్క బరిలో చిక్కుకున్నాడు. అలాగే భారతదేశం ముందు తలవంచవలసి వచ్చింది. నిజానికి రోజులు గడుస్తున్న కొద్దీ బంగ్లాదేశ్ కొత్త ప్రభుత్వం భారతదేశానికి వ్యతిరేకంగా పనిచేయడం ప్రారంభించింది. భారతదేశం వంటి దేశాన్ని బెదిరించారు. దాని ముందు బంగ్లాదేశ్ ఏమీ లేదు. కానీ వారి దేశం పేదరికానికి చేరుకున్నప్పుడు వారు భారతదేశాన్ని గుర్తు చేసుకుంటున్నారు. అలాగే వారు భారతదేశం ముందు తలవంచడానికి ఎలాంటి కారణం లేదు, ఎలాంటి వేరే మార్గం లేదు. దీని కారణంగా బంగ్లాదేశ్ కొత్త ప్రభుత్వం భారతదేశం గురించి పెద్ద విషయం చెప్పడం ఇదే మొదటిసారి. ఎందుకంటే బంగ్లాదేశ్ని భారత్ మాత్రమే ఓడించడమే కాకుండా ఇప్పుడు రష్యా మరియు ఆస్ట్రేలియా వంటి దేశాలు కూడా బంగ్లాదేశ్పై పెద్ద అడుగు వేశాయి. పూర్తి అప్డేట్ ఏంటో ఈ వీడియోలో అర్థం చేసుకుందాం. కానీ ముందుకు వెళ్లే ముందు దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి మరియు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇది మీకు ఒక సెకండ్ పని, కానీ ఇది మాకు సహాయం చేస్తుంది. ఇది గొప్ప సహాయం. నిజానికి గత కొద్ది రోజులుగా చైనా ఒడిలో కూర్చుని భారత్కు వ్యతిరేకంగా మహమ్మద్ యూనస్ ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నాడో దాని పరిణామాలు అతనిపై తీవ్రంగానే ఉన్నాయి. ఎందుకంటే కొద్ది రోజుల క్రితం బంగ్లాదేశ్ అతనిపై విరుచుకుపడింది. భారత్ కూడా బంగ్లాదేశ్ నుంచి సరఫరా చేయబడిన హిల్సా చేపల ఎగుమతి నిలిపివేయబడింది. బంగ్లాదేశ్ కొత్త ప్రభుత్వం భారతదేశానికి హిల్సా చేపల సరఫరాని నిలిపేసింది. ఎందుకంటే భారతదేశ ప్రజలకు ఈ చేప చాలా అవసరం. ఎందుకంటే ఒక నెలలో దుర్గా పూజ జరగబోతోంది. పశ్చిమ బెంగాల్ ప్రజలు ఈ హిల్సా చేపని ఒక ఆచారంగా సమర్పించి పూజిస్తారు. దుర్గా పూజను గొప్పగా జరుపుకున్న తర్వాత వారు హిల్సా చేపల్ని కిచిడీతో తినడానికి ఇష్టపడతారు. దీని కారణంగా ప్రతి సంవత్సరం దుర్గా పూజ రాకముందు ఈ చేపకి డిమాండ్ చాలా పెరుగుతుంది. ప్రతి బెంగాలీ ఇంట్లో హిల్సా చేపల్ని ఖచ్చితంగా తయారు చేస్తారు. కానీ ఈసారి అది అస్సలు జరగడం లేదు. ఎందుకంటే హిల్సా చేప భారతదేశంలో చాలా అరుదుగా దొరుకుతుంది. అందుకే అలాంటి చేపలు అందుబాటులో లేవు. బంగ్లాదేశ్ నుంచి కొంటారు. కానీ షేక్ హసీనా ప్రభుత్వం మారిన తర్వాత ఈసారి మహమ్మద్ యూనస్ కొత్త ప్రభుత్వం భారత్కు ఈ చేప సరఫరాని నిలిపేసింది. ఇది పూర్తిగా నిషేధించబడింది. దీని కారణంగా బంగ్లాదేశ్ కొత్త ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం భారతదేశానికి అస్సలు నచ్చలేదు. ఎందుకంటే బంగ్లాదేశ్ ఈ విధంగా భారతదేశాన్ని బ్లాక్మెయిల్ చేయడానికి ప్రయత్నిస్తోంది. మరియు వారు భారతదేశంపై పదే పదే ఒత్తిడి తెచ్చారు. తీస్తా నదీ జలాల ఒప్పందాన్ని భారత్ ఖరారు చేయనుంది. ప్రస్తుతం బంగ్లాదేశ్ హిల్సా చేపల్ని భారతదేశానికి ఎగుమతి చేయడాన్ని ఆపేస్తే ప్రపంచంలోనే అతిపెద్ద హిల్సా చేపల ఉత్పత్తిదారు మరియు ఎగుమతిదారు అదే అవుతుందని భావించింది. ఇది జరిగితే భారతదేశం తమతో తీస్తా నీటివాటా ఒప్పందానికి అంగీకరిస్తుంది. కానీ బంగ్లాదేశ్పై భారతదేశం ఒక అడుగు వేస్తే వారిని మట్టిలోకి రాకుండా ఎవరూ ఆపలేరు. ఈలోగా బంగ్లాదేశ్ భారతదేశం పట్ల మొండిగా వ్యవహరిస్తోందని అదానీ గ్రూప్ భావించినప్పుడు మరియు వారు భారతదేశానికి హిల్సా చేపల ఎగుమతిని నిలిపేశారు. భారతదేశంపై ఒత్తిడి తీసుకొచ్చారు. ఈ విధంగా అదానీ గ్రూప్ కూడా చర్యలోకొచ్చింది. మీరు మాకు బకాయి ఉన్న $500 మిలియన్ చెల్లించండి, లేదా మా ద్వారా విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుంది అని అదానీ పవర్ నేరుగా బంగ్లాదేశ్ని హెచ్చరించింది. అలాగే నీటి సరఫరా ఆగిపోతుంది. బంగ్లాదేశ్కు అలాంటి హెచ్చరికని భారతదేశం నుంచి విని పెద్ద షాక్ తగిలింది. కానీ ఇటీవల రష్యా మరియు ఆస్ట్రేలియా చూసినప్పుడు హిందువుల్ని ఇప్పటికీ బంగ్లాదేశ్ హింసిస్తోంది. మరోవైపు భారతదేశం దీనికి విరుద్ధంగా ఉంది. బంగ్లాదేశ్ కొత్త ప్రభుత్వం ఇప్పటికీ వారి ముందు వైఖరిని ప్రదర్శిస్తోంది. కానీ వారు బంగ్లాదేశ్ని శతాబ్దాల పాటు మరిచిపోలేని విధంగా బంగ్లాదేశ్ని ఓడించారు. నిజానికి ఇటీవల భారత్తో స్నేహాన్ని కొనసాగిస్తూనే రష్యా 63 కోట్లు అంటే బంగ్లాదేశ్కు $630 మిలియన్ ఇచ్చింది. వాస్తవానికి మనం దాన్ని పరిశీలిస్తే కొన్ని సంవత్సరాల క్రితం షేక్ హసీనా కాలంలో బంగ్లాదేశ్లోని రూప్పూర్ నగరంలో రష్యా అణువిద్యుత్ ప్లాంట్ను నిర్మించింది. ఇది బంగ్లాదేశ్లో విద్యుత్తును ఉత్పత్తి చేసే మొదటి అణువిద్యుత్ ప్లాంట్. మరియు దాని డబ్బు రుణం రూపంలో బంగ్లాదేశ్కు తిరిగి చెల్లించాలి. కానీ బంగ్లాదేశ్ రష్యాకి వడ్డీని కూడా చెల్లించలేకపోయింది. అందుకే రష్యా నేరుగా బంగ్లాదేశ్ని 63 కోట్లు డిమాండ్ చేసింది. మరియు బంగ్లాదేశ్ ఈ డబ్బుని తిరిగి చెల్లించాలని నేరుగా చెప్పింది. 15 సెప్టెంబర్న దొరికితే వారికి అదనపు జరిమానా కూడా విధిస్తారు. ప్రస్తుతం బ్యాంక్ ఆఫ్ చైనా యొక్క షాంఘై బ్రాంచ్ ద్వారా దాని చెల్లింపు జరగాలి. అదే సమయంలో అది అక్కడ వ్యాపారేతర దినం. అందుకే బంగ్లాదేశ్కు మరో 3 రోజుల సమయం ఉంది. దాని నుంచి వారికి 18 సెప్టెంబర్ వరకు గడువు ఉంది. రష్యాకు $330 మిలియన్ చెల్లింపుని చెల్లించటానికి. అంటే మొహమ్మద్ యూనస్కు కేవలం 4 రోజుల సమయం మాత్రమే ఉంది. దాని కారణంగా అతను స్పృహ కోల్పోయేంత పని అయింది. అందువల్ల అతని తలపై కష్టాల మేఘాలు కమ్ముకుంటున్నాయి. అన్నిటికంటే ఈ డబ్బుని ఎలా ఖర్చు చేయాలి? ఎందుకంటే ఈ సమయంలో వారికి భారతదేశం మద్దతు లేదు, లేదా ఈ రుణంపై వడ్డీని తిరిగి చెల్లించడానికి వారి వద్ద డబ్బు లేదు.
ఇది మాత్రమే కాదు, ఈలోగా ఆస్ట్రేలియా నేరుగా రుణాలు పంపుతోంది. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దౌర్జన్యాలు ఆపాలని, లేకుంటే ఆస్ట్రేలియా కూడా బంగ్లాదేశ్పై కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని, దీనివల్ల ఆస్ట్రేలియాతో వ్యాపారం చేసి అక్కడి నుంచి బొగ్గును దిగుమతి చేసుకునే బంగ్లాదేశ్కు ఇబ్బంది కలుగుతుందని వార్నింగ్ ఇచ్చారు. అంటే బంగ్లాదేశ్ అన్ని వైపుల నుంచి చిక్కుకుపోయింది. దీని కారణంగా బంగ్లాదేశ్కు భారతదేశాన్ని వేడుకోవడం తప్ప వేరే మార్గం లేకుండా పోయింది. భారతదేశం బంగ్లాదేశ్ నుంచి చేపలతో పాటు మరికొన్ని ఆహార పదార్థాల్ని కొనుగోలు చేసినప్పటికీ ఇది చాలా ఎక్కువ. భారతదేశం పప్పులు, బియ్యం మరియు గోధుమలు వంటి అనేక ఆహార పదార్థాలతో పాటు ఉల్లిపాయలు, బంగాళాదుంపలు వంటి అనేక కూరగాయల్ని బంగ్లాదేశ్కు ఎగుమతి చేస్తుంది. అందుకే భారతదేశం త్వరలో బంగ్లాదేశ్కి ఇవన్నీ ఎగుమతి చేయదని నిపుణులు చెప్పడం ప్రారంభించారు. దీని కారణంగా భారత్తో తమ సంబంధాలు క్రమంగా క్షీణిస్తున్నాయని బంగ్లాదేశ్ కొత్త ప్రభుత్వం భావిస్తోంది. బంగ్లాదేశ్కు ఇవన్నీ సరఫరా చేయడాన్ని భారతదేశం ఆపగలిగితే వారి మొగ్గు భారతదేశం వైపు నుంచి కనిపిస్తుంది. ఎందుకంటే బంగ్లాదేశ్ మహమ్మద్ యూనస్ కొత్త ప్రభుత్వానికి బాగా తెలుసు, బంగ్లాదేశ్కు ఆహార పదార్థాల్ని సరఫరా చేస్తున్న ఏకైక దేశం భారతదేశమని. భారతదేశానికి బకాయిలు చెల్లించడానికి వారి వద్ద డబ్బు లేదు. బంగ్లాదేశ్ కొత్త ప్రభుత్వం IMF అంటే అంతర్జాతీయ ద్రవ్యనిధి మరియు ప్రపంచ బ్యాంకుని డబ్బు అడగడానికి చేతులు చాచినా వారు తిప్పికొడుతున్నారు. ఇప్పటివరకు బంగ్లాదేశ్ డబ్బు పొందలేకపోయింది. దీని కారణంగా అన్ని మార్గాల్ని మూసేసిన తర్వాత బంగ్లాదేశ్ మధ్యంతర ప్రభుత్వ అధిపతి మహమ్మద్ యూనస్ భారతదేశంతో సంబంధాల గురించి మారినట్టు అనిపిస్తోంది. అతను భారతదేశంతో సంబంధాల్ని మెరుగుపరచడం గురించి మాట్లాడాడు. ఇది ఒత్తిడిని తీసుకొచ్చింది. తీస్తా నది నీటి భాగస్వామ్య ఒప్పందం ఆయన స్వయంగా భారత్తో ఏకీభవించేందుకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం భవిష్యత్తులో బంగ్లాదేశ్తో ఏం జరగబోతోందని మీరు అనుకుంటున్నారు? కామెంట్ బాక్సులో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఈ వీడియోలో సరైన సమాచారాన్ని తీసుకురావడానికి మేము చాలా పరిశోధన చేశాం. దానికోసం వీడియోని లైక్ చేయండి మరియు మీ స్నేహితులకి షేర్ చేయండి. అదేవిధంగా మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోలు చూడడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి.